రాష్ట్ర కార్యదర్శిగా నీకు తొలగించి వేరే వ్యక్తికి ఇచ్చాము అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది అంటే అదే సార్ నేను చెప్తుంది. రాజకీయాల్లో ఎలాగ అవగాహన లేదు, కనీసం పదవుల గురించి పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ కార్యక్రమాల గురించి కూడా అవగాహన లేకపోతే అలాంటి మనుషులు నేను ఏం సమాధానం చెప్తాను? మీకు చాలా క్లియర్ గా తెలుసు. ఏ పార్టీ ఊరుకుంటుందండి లేని పదవులు పెట్టుకొని తిరిగితే? ఏ పార్టీ ఊరుకుంటుంది చెప్పండి? అయినా పదంతో పడేంటి మాకు? పదంతో పడా ఓకే, ఈరోజు తీసిస్తాను పని చేసిన పని పోతుందా? జనంలో ఉన్న నాయకత్వం పోతుందా? ఏది పోదు కదా. పార్టీ ఎందుకు ఒకరు ఆ మనుషులు తీసేస్తుంది, పని చేసిన వ్యక్తులు ఎందుకు తీసేస్తుంది? కనీసం అంటే మైండ్ పెట్టి ఆలోచించాలి. ఈ పదవి రాకముందు కూడా బాబు పాలూరు ఉన్నాడు, పదవి వచ్చిన తర్వాత కూడా బాబు పాలూరు ఉంటాడు, రేపు పొద్దున కూడా బాబు పాలూరు ఉంటాడు. జనసేన పార్టీలో బాబు పాలూరు కొనసాగేంత వరకు కూడా ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీకి నేను చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధితో పనిచేయడమే నా లక్ష్యం. బయట ఒక మాట లోపల ఒక మాట అలాంటి వ్యవహారం మన దగ్గర ఉండవు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ బుక్ సూట్ గా మాట్లాడతాను, బహిరంగంగా చేస్తాను. ఏ పని చేసినా తప్పు చేసినా కూడా బహిరంగంగా చెప్పే చేస్తాను. ఇది నా హామీ. ఇంకోటి జిల్లా మండల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. సామాన్య కార్యకర్త నుంచి ఒక నాయకుడిగా ఎదిగేంత వరకు కూడా మాకు అండదండలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబు పాలూరు. అది వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం. అది ఈ రోజు ఆయన ఇన్ఛార్జ్ గా ఉండొచ్చు, లేదంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉండొచ్చు, అంతకుముందు పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మాకు. యాజ్ సీనియర్ గా ఆయన పెద్ద ఆయన ఉన్నారు, వయసుకైనా సరే గౌరవించి మేము గౌరవం చేసుకున్న బాధ్యత మాకు ఉంది. మా మండలంలో చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా మాకు రెండు కళ్ళుగా ఈయన ఆయన చూసుకుంటూ మేము ప్రతి దాన్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఏ కార్యక్రమానికి కూడా వచ్చినా కూడా అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతారు. ఒక ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు ఉండి బాధ్యత తీసుకొని లోటుపాట్లు అడిగి కార్యకర్తలు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడు చేయడు. అలాంటి వ్యక్తి నుంచి నెక్స్ట్ ఇంకోటి డేటా చోరీ అనేది దాని గురించి నేను చెప్తానండి. మాకు పార్టీ నుంచి గైడ్లైన్స్ మాకు వచ్చాయి, స్వయంగా మాకు చెప్పారు. మా నాదర్ల మనోహర్ గారు మాకు చెప్పారు. ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి యాక్టివ్ పీపుల్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళ మన ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ప్రతి డేటా కూడా ఎలక్షన్ ముందు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది. లేకపోతే మమ్మల్ని అడుగుతారండి, నాకు బాధ్యత తప్పు చెప్పారు, ఆ బాధ్యత నేను చేయకపోతే అలాగా, అంతే కదా. సో దానికి ఖచ్చితంగానే మేము ఎవరైనా మాట్లాడుకున్నా కూడా మాకు పార్టీ ఇచ్చిన బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. దానికి అన్ని విధాలకు కూడా మాకు బాబు పాలూరు సపోర్ట్ ఉంటారు. ఖచ్చితంగా మేము ఆయన నాయకత్వంలో ముందుకెళ్తాం.